హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఐవీఆర్ నుంచి మనకు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇరత్నగర్ బరేలీ వద్ద మనకు హెడ్ ఆఫీస్ అనేది ఉంది. సో దీంట్లో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అయితే మనకు వీటికి సంబంధించిన ప్రాంతీయ రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. అది బెంగళూరు, పాలాపూర్, భోపాల్, కోల్కతా, శ్రీనగర్లో కూడా మనకు రీజనల్ క్యాంపస్ అనేది ఉంది. సో మనకు దీంట్లో సిక్స్త్ లెవెల్ సిపిసి ప్రకారం మనకు పేమెంట్ అనేది ఉంటుంది. మనకు శాలరీ అనేది 25,000 నుంచి 30,000 రూపాయల వరకు మనకు శాలరీ వస్తుంది. అయితే ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30వ తారీఖు వరకు మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్లో నిర్వహిస్తారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకు చివరి తేదీ అయితే ఏప్రిల్ 30వ తారీఖు. అయితే మొత్తం పోస్టులు మనం చూసినట్టయితే మొత్తం 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తెలంగాణ, ఏపీకి చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ మనం చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ చూసినట్టయితే 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్కి యాజ్ ఎ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఫీజు చూసినట్టయితే 200 రూపాయల ఫీజు ఉంటుంది. యూఆర్ అండ్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు 200 రూపాయల ఫీజు కట్టాలి. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు. ఇక ఫీజు కట్టే వాళ్ళైతే డీడీ ద్వారా కట్టవలసి ఉంటుంది. ఈ డీడీ అనేది ఐసీఏఆర్ యూనిట్ కింద ఫేవర్ ఆఫ్ ఐసీఏఆర్ యూనిట్ ఐవీఆర్ఐ పేబుల్ ఎట్ బెరెలిన్ అని మనం డీడీ తీయవలసి ఉంటుంది. సో ఈ డీడీ తీసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మనము ఏప్రిల్ 30వ తారీఖు వరకు పంపించవలసి ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. ఇక సెంటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి బరేలీలో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాన్ని ఫిలప్ చేసి అలాగే డీడీ ఫీజు ఉన్న వాళ్ళు డీడీ కట్టేసి, సో ఇక్కడ అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్ ఎంఆర్డిపిసి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజ్జత్ నగర్ బరేలీ యూపీ 243122 అనే అడ్రస్కి మీరు 30వ తారీఖు లోపు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అఫీషియల్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకు ఐవీఆర్ఐ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ కాకపోతే ఇంకా ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు జాబ్ కావాలనే ఉద్దేశం ఉంటేనే ఈ పోస్ట్లకు అప్లై చేసుకోండి. సో వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.